పడిపోతే తీసుకుని ఆనం చేయడం అంతే, ఏ చెట్టు కొట్టకుండా. అది విధానం కూడా. ఇప్పుడు ఏమైంది, మనుషులు తగ్గిపోయారు, అన్ని పక్షులు వస్తుంది, హాయిగా ఉన్నాయి. కొందరు అడుగుతారు, అంతకుముందు చాలా మంది ఓ నమస్తే మేడం, రికార్డ్ స్టార్ట్ చేశాను మేడం. మీరు రాకండి, మీరు రాకండి చెప్పండి. రికార్డింగ్ స్టార్ట్ చేశాను మేడం. వ్యవహారం స్వామి వైపు కెమెరా పెట్టండి మేడం. చెప్పండి. స్వామి వైపు కెమెరా పెట్టండి మేడం. కెమెరా స్వామి వైపు పెట్టండి. మౌనం ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, విశ్రాంతి ప్రశాంతం. ఏమనుకున్నాను, వద్దనుకున్నాను, అయిందా? ఎవరు ఒకసారి ఒంటరి ఉండాల్సి వస్తుంది, అప్పుడు అనిపిస్తుంది అమ్మో ఒంటరి ఉండాల్సి వస్తుంది, ఇప్పుడు మనుషులు కావాలి. ఇప్పుడు ఏమైంది, మనుషులు కావాలి. అదే పరిస్థితి మన ఆర్య సమాజంలో ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? చెప్పండి. ఇప్పుడు ఏమనుకుందాం, అందరు రావాలనుకుందాం అనండి. ఫేస్ కొంచెం దగ్గరికి పెట్టండి మేడం, బాగుంటుంది. కనపడట్లేదు స్వామి ఫేస్. మేడం కొంచెం దగ్గరికి పోండి. దగ్గరికి పోయి ఫేస్ బాగా కనపడేటట్టు పెట్టండి. ఈ శరీరంతో అయినా ఇంకెన్ని ఏళ్ళు ఉంటారు? 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 300, 400 ఉంటారా? 1000 ఏళ్ళు ఉంటారా? ఆశీర్వాదం 1000 ఏళ్ళు కలికాలం ఉండండి, హాయి ఉండండి. 1000 ఏళ్ళు జీవించండి, ఆశీర్వాదం. సరే 1000 ఏళ్ళ తర్వాత 2000 ఏళ్ళ తర్వాత, 1,000,000 సంవత్సరాల తర్వాత వెళ్ళాల్సిందే కదా. మరి ఈ లోపల ఏం జరగాలి? మనమైతే ఈ శరీరంతో ఉండలేం కదా. అప్పుడు మరి ఈ రక్షణ ఎంత ఎవరు చేయాలి? దీన్ని ఎవరు రక్షించాలి? ఈ ఆస్తులను, ఈ వారసత్వాన్ని, ఈ మార్గాన్ని ఎవరు రక్షించాలి? మనకు ఉండలేం కదా. రక్షణ కావాలంటే ముందు శిక్షణ కావాలి. ఎవరికి? మన వెనుకొని వచ్చిన వారికి, మన వారసు శిక్షణ వాళ్ళు. ఇప్పుడు మీరందరూ ఆస్తులు పనిచేశారా, అప్పగించారా? అప్పగింతల ప్రోగ్రామ్ అయిందా? ఇంకా ఆస్తులు పట్టుకుని ఉన్నారా? అప్పగించేసేయండి, తప్పదు. దాక్కునే వరకు చూడకంటే ముందుకు చేయడం మంచిది. అప్పగించడం అవసరం. మన ఆస్తులను, మన ఇళ్ళను అప్పగిస్తున్నావా లేదా? పిల్లలకు ఇస్తున్నావా లేదా? అలాగే ఇచ్చేసేయాలి, అవసరం ఉంది. మనం ఎంత శక్తిమంతం చేస్తాం. తర్వాత కొత్త నీరు రావాలి. కొత్త నీరు రావాలంటే పాత నీరు ఏం చేయాలి? జరగాలి, ఖాళీ చేయాలి. మరి అసలు కొత్త నీరే రావట్లేదు. కొత్త నీరు రాకుండా పాత నీరు ఎలా కదులుతుంది? ఒక నది అనుకోండి, అంటే కొత్త నీరు రావట్లేదు, పాత నీరు ఎలా ముందుకెళ్తుంది? వెళ్ళదు కదా. మరి కొత్త నీరు రావాలంటే ఆటంకాలు ఎక్కడ ఉన్నాయి చూడ. కొత్త నీరు ఉంది, అక్కడెక్కడ ఉంది, రావట్లేదు. అప్పుడు ఏం చేయాలి? ఎక్కడ ఆటంకాలు ఉన్నాయి, ఎక్కడ అడ్డుకట్టలు ఉన్నాయి, దాన్ని తొలగించాలి. అప్పుడు కొత్త నీరు వచ్చేస్తుంది. అప్పుడు పాత నీరు వెళ్ళిపోతాం. కొత్త నీరు వచ్చే వరకు పాత నీరు పోదు. ఇప్పుడు ఏం చేద్దాం? మరి పరిష్కారం చెప్పండి. ఏం చేద్దాము? నా ప్రయత్నం ఏంటి? దానికి శిక్షణ ఇవ్వాలి. చెప్పారు కదా, రక్షించుకోవాలి. రక్షణ కావాలంటే శిక్షణ అవసరం ఉంది. శిక్షణ లేకుండా మనం ఏం చేయలేం కదా. ట్రైనింగ్ ఇవ్వాలి కదా. మన పిల్లలు మనం ట్రైనింగ్ ఇస్తాం. రక్షించే విధానం ఏంటి? మన ఇల్లు కానీ, మన ఆస్తులు కానీ కదా. స్కూటర్ కానీ, కారు కానీ ఉంటే మన పిల్లలకి ఎలా ఇస్తాం? ధైర్యం రావాలి కదా. ధైర్యం రాకుండా ఇచ్చేస్తున్నామా? ఇవ్వండి, చూడండి, యాక్సిడెంట్ అవుతుంది కదా. ట్రైనింగ్ ఇవ్వండి, డ్రైవింగ్ నేర్పించండి, అప్పుడు కారు ఇవ్వండి, ఏమైనా వదిలేండి. ఎలా వాడుకొని నేర్పించండి. అది అవసరం ఉంది, ఆర్య సమాజంలో అవసరం ఉంది. ఆర్య సమాజం కనుక అడిగితే అజాత శత్రు అడిగినాడు, అజాత శత్రు అడిగినాడు. అలాగే ఆర్య సమాజం అడిగినాడు. ఏమవుతుంది? ఆర్య సమాజం అడిగితే ఏమవుతుంది? వేద రక్షణ ఉండదు, సరే అర్థం చేసిన వారు ఉండరు. ఊరికే ఉంటాయి, వేదాలు ఉంటాయి, ఇటు పువ్వు. కానీ ఈ రకంగా ప్రచారం చేసేవారు ఉన్నారు,
అసలు ఆర్య సమాజం అభివృద్ధి, ఆర్య సమాజకులు అభివృద్ధి త్యాగం చేసేవారు ఉన్నారు. రకరకాల త్యాగ పురుషులు ఎక్కువగా త్యాగం చేసే తల్లులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరు ఒకరు అగ్నిముని గారు వారు రిటైర్డ్ ఎంఆర్ఓ, గొప్ప మంచి పేరు ఉంది వారికి. రాజమనిషి కాదు, అవినీతి లేదు. అలాగే తహసీల్దార్లు ఎంఆర్ఓ చాలా దంతాలు తీసుకుంటారు, వాళ్ళ డిపార్ట్మెంట్ అటువంటి. కానీ చాలా గొప్ప వ్యక్తి. ఇంకా ఎందరెందరు ఉన్నారు, అందరూ కూడా ఈ మహిళలు కానీ మాతృశక్తి కానీ ఒక్కొక్కరి గురించి చెప్తే అసలు మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఏడవడానికి కూడా కన్నీళ్ళు సరిపోవు. అటువంటి వారు అంత త్యాగం చేసిన వారు ఎంతో పోరాటం చేస్తున్నారు, ఎక్కువ పోరాటం చేస్తున్నారు. చెప్పండి, పోరాటం చేస్తున్నారు ఇంకా చేసేవారు లేదా? రామారావు గారు ఇంకా పోరాటం చేస్తున్నారు. ఏదో కూడా చేస్తున్నారు పోరాటం. ఆయన మంచి పోరాటం చేస్తున్నారా? అక్కడ పక్కన ఉన్నారు సీతామహాలక్ష్మి గారు, పోరాటం ఆరాటం. మీరందరూ కూడా అక్కడ దేనమ్ముతున్నారు, వారు కూడా పోరాటం. ఎందుకు రావాలి, ఎందుకు అమ్మకాలు చేయడానికి అమ్మకాలు చెప్పండి కదా. ఏదో షాప్ పెట్టుకోవచ్చు కదా, శుద్ధమైనటువంటి వారికి వచ్చి సామాన్య వారు లోపల ఉంటారు. రండి అమ్మాయి మొత్తం అన్ని చేస్తారు, లోపల ఉంటారు. ఇలా ఎందరో త్యాగ పురుషులు ఉన్నారు. ఇప్పుడు కూడా మన ఈ దేశం కాదు, వేరే దేశంలో కూడా ఉన్నారు. అంటే మనం భారతీయులు, మన హిందువులు కాదు, వేరే వాళ్ళు కూడా వేదాలను అర్థం చేసుకుని త్యాగం చేస్తున్న వారు కూడా ఉన్నారు ఆర్య సమాజాల్లో. నేను అమెరికా చూసినాను, వేరే దేశాల వాళ్ళు కూడా. అక్కడ నీగ్రోలు కూడా, దక్షిణాఫ్రికాలో నీగ్రోలు కూడా ఆర్య సమాజం వస్తారు, త్యాగం చేస్తారు. బాగా గుర్తుంచుకోండి, ఆర్య సమాజం అడగండి. చెప్పండి ఒకసారి, మేము ఆర్య సమాజం అడిగితే అర్థమే. ప్రపంచంలో శాంతం బాగా ఉన్నారు. ఇది శాపం మనం అనుకోకండి, శాపం కాదు, భగవంతుని ఆదేశం. ఎవరైతే మంచి వాళ్ళు అడుగుతారో, గొప్పవాళ్ళు శ్రేష్ఠులు అడుగుతారో చాలా అనర్థం, చాలా నష్టాలు, కష్టాలు. ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి, ఇంత విద్వేషాలు, ఇంత హింస ఎందుకుందంటే ఇదే కారణం. ఈ యుద్ధాలు ఏ పశువులు యుద్ధం చేస్తే బాగుంటుంది, మనుషులు తప్ప. మనుషులే ఇంత విద్వేషము, ఇంత పగ, పుట్ట, కసి ఏ ప్రాణికి ఉండదు. మనం పాములు, నక్కలు, కుందేళ్ళు, తోడేలు అంటాం, కానీ తోడేలకు లేని, ఆ గద్దలకు లేని రోగం అన్ని మనకు ఉన్నాయి, అతిగా ఉన్నాయి. కాబట్టి ఆర్య సమాజం వాళ్ళు అలగకండి, విడిపోకండి. విడిపోతే ఆర్య సమాజం కాదు, కలిసి ఉంటుంది ఆర్య సమాజం. కలిసి ఉందామా, విడిపోదామా? ఒక్కసారి గుర్తు చేసుకోండి, నా శరీరంలో అన్ని అవయవాలు విడిపోతే ఎలా ఉంటుంది, అలాగే ఆర్య సమాజం విడిపోతే, ఆర్య సమాజం విడిపోతే మానవ సమాజం ఉండదు. ఇది నా మాట కాదు, విశ్వ మాట. ఇప్పుడు ఆర్య సమాజం ఉంటున్నాం, శ్రేష్ఠ సమాజం అండి, గొప్పవారి సమాజం, ఆరాధనీయుల పూజనీయుల సమాజం. అటువంటిప్పుడు మనం అడగకూడదు. కొత్తని రావడానికి ప్రయత్నం చేయండి. ముందు సంకల్పం చేసుకోండి, అనండి, కళ్ళు మూసుకోండి, సంకల్పం. కొత్త వాళ్ళు రావాలి, వారు రాకుండా మన విఘ్నాలను దూరం చేయాలి, మేము దూరం చేస్తాము. కొత్త వాళ్ళు వస్తారు, తీసుకుంటారు. కానీ అందరికి వందనం. నిర్మలమ్మ గారు, నిర్మలం ఏ మలం లేదు చెప్పండి. కలిసి ఉండాలని చెప్పారు. సంబోధనం అనే సంఘటన మనం చదివేవాడు కూడా చదువుకునేవాడు. చాలా ముందు భోజనం ఉంది. అందరూ కూడా వీలైనంత వరకు ఆర్య సమాజం దగ్గరికి వచ్చి భోజనం సాగించి ఎవరు చెప్పగలరు. సత్యాగ్రహ ప్రకాశం తీసుకుని కూడా
అర్థమైంది. గురువు గారికి ధన్యవాదాలు. తర్వాత విశిష్ట వర్గం